హాయ్ అండి. హలో విత్ మై హోమ్ టూర్. సో, అందరికీ నమస్కారం అండి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. సో, నా ఫస్ట్ వీడియో చాలా స్పెషల్‌గా ఉండాలి అనేసి ఈ వీడియో అయితే స్పెషల్ రోజున రికార్డ్ చేస్తున్నాను. సో, ఈరోజు వచ్చేసి సంకష్టహర చతుర్థి ఉంది. సో, మంచి రోజు కాబట్టి ఆ గణపతి నాకు చాలా ఫేవరెట్ గాడ్ కాబట్టి ఆ విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత నేనైతే ఈవినింగ్ ఈ బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. నార్మల్గా వీడియో చేయకంటే కూడా ఇట్లా మంచిగా ఒక హోమ్ టూర్ చూపిస్తూ నా పరిచయం మీ అందరికీ అవ్వాలి అనేసి సో వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చుతుంది. నన్ను కూడా అందరిలాగానే ఆదరిస్తారని భావిస్తూ ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు లోపల నుంచి చూపిస్తానండి. బయట ఎలివేషన్ తర్వాత చూపిస్తాను. సో ముందైతే ఇలా ఉంది అండ్ ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. నేను స్పెషల్గా ఇట్లా ట్రై చేస్తున్నా. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మెయిన్ డోర్కి ఇక్కడ వాటర్ మోటార్ ఉందన్నమాట. లైక్ నార్మల్గా నీళ్ళు సరిపోతాయి. ఎప్పుడైనా మనకు ఎమర్జెన్సీకి నీళ్ళు రావట్లేదు అన్నప్పుడు ఇక్కడ డోర్ ఉంది కదండి, ఇక్కడ నేను సోఫా అనేది సెట్ చేశాను. సోఫా అండ్ ఒక మంచిగా ఒక టీ టేబుల్ సెట్ చేసాము. యాక్చువల్లీ టీ పై కదండి, ఇది కూడా ఒక చిన్న డైనింగ్ టేబుల్ లాగానే. డోర్ అవ్వగానే ఇక్కడ వచ్చేసి సోఫా ఎంతో మా ఆయన ఇష్టపడి తీసుకున్నారు. అంటే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళ ఇంట్లో ఇట్లాంటివి ఉంటాయి కదా, మంచి లెదర్ సోఫా అనమాట తీసుకున్నాం అనమాట. ఇది 5 సీటర్ సోఫా, అంటే 3 సీటర్ అటువైపు అండ్ 2 సీటర్ ఇటువైపు ఉంటుంది. నేనైతే ఆ హౌస్ ఎలా ఉందో అలా చూపిస్తున్నాను, పెద్ద ఏదో డెకరేషన్ చేసి అయితే చూపించట్లేదు. ఈ గోల్డెన్ కర్టెన్ మార్నింగ్ టైం చాలా బాగా కనిపిస్తుంది. ఈ సోఫాకి గోల్డెన్ కలర్ మంచిగా కనిపిస్తుంది అనమాట, అందుకే సెట్ చేశా. అండ్ ఇక్కడ స్పేస్ వేస్ట్ అవుతుంది అనేసి మాకు ఇక్కడ కరెంటు వెళ్తే కనుక కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకోసమే యూపీఎస్ సెట్ చేసాము. ఇది వచ్చేసి ప్లాస్టిక్ ప్రొటెక్షన్ అనమాట. అంటే దీన్ని ముట్టినా కూడా మనకు ఎలాంటి భయం ఉండదు, పిల్లలు ముట్టినా కూడా భయం ఏమి ఉండదు. అందుకే ఇటు సెట్ చేసాము. అండ్ ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ నేనే సెట్ చేశాను, ఈరోజే సెట్ చేశాను. ఇది ఆ ప్లాంట్స్ తెప్పించి చాలా రోజులైంది, పెట్టడానికి స్పేస్ లేకుండే, అందుకే ఇక్కడ యూపీఎస్ సోఫా పైన ఇలాగా సెట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మా ఓల్డ్ సోఫా. సో ఓల్డ్ 26,000కి తీసుకున్నాము, దాన్ని 2,000కి ఇవ్వాలంటే మనసు రాక సో ఇక్కడ ఇటువైపు ఒక సోఫా ఇటువైపు ఒక సోఫా సెట్ చేసి మధ్యన ఈ సోఫా సెట్ చేశాను. చైర్స్ ఉన్నది తీసుకున్నాము. ఇది 4 సైడ్స్ కూడా చైర్స్ ఉంటుంది, మీరు చూడొచ్చు. ఇట్లా 4 సైడ్ చైర్ ఉంటుంది అండ్ టీపా లాగా కూడా మంచిగా క్యూట్గా ఉంది. ఎందుకు ఇది తీసుకున్నామంటే మా పాప సోఫా మీద కూర్చొని తినడము, అన్నీ పారేయడము, గలీజ్ చేసేస్తుంది అనేసి ఇక్కడ ఏమైనా తన కోసం తినిపియాలంటే ఇట్లా సోఫా ఓపెన్ చేసేసి చిన్నది కూర్చొని తను తింటుంది అనమాట. సో తర్వాత మనం ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఇలా బాగుంది అనేసి ఇదైతే తీసుకున్నాము. అండ్ నేను రాగా చూపిస్తున్నానండి, ఇల్లు ఎప్పుడు ఇలానే ఉంటుంది కాబట్టి ఇలానే చూపిస్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి మా పాపకి అంటే ఈ సోఫా మధ్యన కొంచెం గ్యాప్ ఉంది కదా, అక్కడే తన సామాన్లు పెడితే మంచిది, లేదనుకోండి ఇల్లు మొత్తం చేసేస్తుంది. అందుకే ఈ స్పేస్ మా పాప కోసం వదిలేసామన్నమాట. అండ్ ఇక్కడ ఒక మా టీవీ, అండ్ ఈ టీవీ దగ్గర ఒక చిన్న క్యాబినెట్ ఉంటుంది. ఇక్కడ అన్ని వస్తువులు ఏమైనా పెట్టుకోవడానికి, రిమోట్ కానివ్వండి, నోట్బుక్స్, పెన్స్ అన్ని అనేసి పెట్టాము. అండ్ అది వచ్చేసి నా స్విమ్ బోర్డ్, అంటే నేను స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్తాను కాబట్టి స్విమ్ బోర్డ్ ఒకటి ఉంది. అండ్ నా ఫేవరెట్ థింగ్ ఒకటి చూపిస్తాను. ఇంట్లో అన్ని ఫేవరెటే అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. ఇది వెతికి నేను ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్న వాచ్. ఎంత బాగుందో చూడండి, పీకాక్ స్టైల్లో సూపర్ ఉంది కదా. ఇది వచ్చేసి 3,500. ప్లాస్టిక్ కాదండి, మొత్తం కూడాను ఈ ఐరన్ది. చాలా బాగుంది వాచ్. అలా సెట్ చేశాను అనమాట, మీకు దూరం నుంచి చూపిస్తాను అండి. సో దూరం నుంచి అయితే ఇట్లా కనిపిస్తుంది, ఎంత క్యూట్గా ఉందో కదా.
మీకు ఇక్కడ నుంచి చిన్నగా కనిపిస్తుంది కానీ అది యాక్చువల్లీ చాలా పెద్దది. దగ్గర నుంచి చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో, చాలా పెద్దది అనమాట వాచ్. హాల్ చూసారు కదండి. అండ్ ఇది గోద్రేజ్ ఎయిర్ ఫ్రీ బంచ్. ఇక్కడ హాల్ ఉంది కదండి, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇలా వెళ్తే ఇక్కడ స్పేషియస్ ఉందన్నమాట. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ప్లాన్ పెట్టుకున్నాను నేను, అంటే ఈ స్పేస్ ఖాళీగా అనిపిస్తుంది. స్టెప్స్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉన్నాయి కదా, అక్కడ ఒకటి పెట్టాను. అండ్ ఇక్కడ మనం ఇట్లా ఏమైనా వ్యాక్యూమ్ క్లీనర్ కానివ్వండి, ఇక్కడ హెల్మెట్స్ అండ్ ఏమైనా యూజ్ లేనివి అన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నా. సో ఫ్రిడ్జ్ ఉంటుంది, గ్లాస్ ఫ్రిడ్జ్ అనమాట. సో ఫ్రిడ్జ్ అయితే ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. నేను అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటానంటే ఫ్రిడ్జ్ని అంతా. సో ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్స్లో ఇట్లా ఏమైనా మనం నీట్గా కనపడాలంటే ఇలా బాక్స్లో అరేంజ్ చేసుకోవాలి, మంచిగా కనపడాలి. ఇది మా పాప లంచ్. ఇక్కడ వచ్చేసి 4 సీటర్. సో ఇక్కడ చిన్నగా డైనింగ్ టేబుల్, ఒక 4 మెంబర్స్ కూర్చొని మంచిగా తినొచ్చు. కప్స్ అవన్నీ అరేంజ్ చేసుకున్నా. దీని లోపల కూడా కప్స్ ఇవన్నీ ఉంటాయి. మా డైనింగ్ ఏరియా. తిన్న తర్వాత చేయి తుడుచుకోవడానికి ఇక్కడ ఒక చిన్న కర్చీఫ్, పెద్ద సింక్ ఉంటుంది అనమాట మాకు. అండ్ ఈ చాట చూడండి ఎంత బాగుందో, క్యూట్గా చిన్నది మా పాప కోసం ఇచ్చారనమాట. ఇక్కడ ఏమైనా అంటే మనం ఇక్కడ కింద డ్రా లాగా నేనే పెట్టుకున్నా. ఇలా ఓవెన్ ఉంటుంది, ఓవెన్ పైన స్పేస్ వేస్ట్ చేయకుండా ఇలా పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ ఆయిల్స్, వెరైటీ టైప్ ఆఫ్ ఆయిల్స్ అన్నీ ఉంటాయి. ఇది ఘీ ఆయిల్, ఆలివ్ ఆయిల్, తర్వాత సెసమి ఆయిల్ అండ్ డాల్డా కొంచెం యూస్ చేస్తాను అప్పుడప్పుడు. అండ్ ఇంకా మస్టర్డ్ ఆయిల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇదైతే ఇలాగా. సో ఇక్కడ కూడా రెగ్యులర్ యూస్ చేసేవి, ఇక్కడ పెట్టినవి రెగ్యులర్ యూస్ చేయను, ఇవి ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ అన్నీ కూడాను మసాలా ఐటమ్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, బేకింగ్ పౌడర్, జింజర్ పౌడర్, హింగ్, టీ మసాలా, వెనిలా ఎప్పుడైనా చూసారా అండి మీరు? వెనిలా స్టిక్, ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఈజీగా నాకు దొరకాలి కాబట్టి ఇమ్మీడియట్ గ్లాస్ కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలని స్టీల్ వచ్చేది, ఇప్పుడు ప్లాస్టిక్ వస్తుంది. అయితే ఇదేం మనకు అంత ఎఫెక్టివ్ అవ్వదు. సో వాటర్ ప్యూరిఫై ఉంటుంది కదండి, అది వాడేదాన్ని. సో అది వాడకూడదు, ప్లాస్టిక్ రెగ్యులర్గా వాటర్ దాంట్లో తాగకూడదు అనేసి ఇది పెట్టుకున్నాను. అండ్ పైన వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం అన్ని బాక్సెస్ ఇలాగ అరేంజ్ చేసుకోవచ్చు. బయట పెడితే చాలా అసహ్యంగా కనపడేది, కొంచెం ఇక్కడైతే అట్లీస్ట్ కొంచెం నీట్గా కనపడుతుంది అనేసి పెట్టుకున్నాను. సో పైన వచ్చేసి యాజ్ యూజువల్ స్టీల్ డబ్బాలు అవన్నీ పెట్టుకున్నాను. సో కిచెన్ అయితే ఇలా ఉందండి, ఎప్పుడు ఇలానే ఉంటుంది. ఇక్కడ కిచెన్ అనేది సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది, ఇది ఇక్కడ ఒక డోర్ ఉంటుంది. అనుకోండి ఏమైనా ఫంక్షన్ లేదా ఎక్కువ సామాన్లు అంటే ఇక్కడ క్లీన్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఇండియన్ టాయిలెట్, ఎక్కువ సామాన్లు ఉంటే ఇక్కడే కడుక్కుంటా, కొంచెం ఉంటే సింక్లో కడుక్కుంటాను. అండ్ చూసాం కదండి, ఫ్రిడ్జ్ నుంచి పక్కన ఇక్కడ మనకు మెట్లు ఉంటాయి. సో ఈ మెట్ల నుంచి వెళ్తే మనకు ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ అయిన తర్వాత సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. సో చూసారు కదండి, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ హోమ్ టూర్ అన్నమాట. ఫస్ట్ వీడియోనే నేను బోర్ చేయదలుచుకోలేదు కాబట్టి పార్ట్ 2 చేస్తాను, ఆ వీడియోని చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు మా ఇంట్లో నేను, మా హస్బెండ్ అండ్ మా పాప ముగ్గురు మాత్రమే ఉంటాను. సో ఇల్లు మొత్తం నేనే అరేంజ్ చేసుకుంటాను కాబట్టి నేను అలోన్గా నాకెంత సాధ్యమో అలా అరేంజ్ చేసుకుంటానండి. సో ఇది అండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ పార్ట్ 2లో కలుస్తాను. అంటిల్ దెన్ బై.